ఇంతకుముందు నేను చెప్పినాను 175కు 175 వైనాట్ అని. ఇంతకుముందు నేను చెప్పినాను, మళ్ళీ చెప్తా ఉన్నా. వైనాట్ 175 నినాదంతో దూసుకెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తన బలం బలగం ప్రజలు సంక్షేమ పథకాలేనని ప్రచార కార్యక్రమాల్లో సభా వేదికల మీద చెబుతున్నారు. అవును, ఈ మాట ముమ్మాటికి నిజమేనని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఖచ్చితంగా మరోసారి విజయ తీరాలకు చేరుస్తాయని ఎంతో మంది విశ్లేషకులు సైతం చెబుతున్నారు. సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర రూపురేఖలను సమూలంగా మార్చివేశారని చెప్పడం అతిశయోక్తి కాదు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఎటువంటి లంచం లేకుండా రాష్ట్రంలో ఈవేళ ప్రతి ఒక్కరు నేరుగా అకౌంట్కి వెళ్తుంది. ఈవేళ కనీసం పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా సంబంధం లేదు. ఈవేళ మనకి సచివాలయం అంటే ఆల్రెడీ ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది, పంచాయతీకి సచివాలయం. ఆ సచివాలయంలో కూడా మనకి అనేకమైనటువంటి పనులు, ఏ పని కావాలంటే భూమి రిజిస్ట్రేషన్తో సహా ప్రతి కార్యక్రమం కూడా మనకు చాలా అద్భుతంగా జరుగుతుంది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా ప్రజలకు సుపరిపాలనను అందిస్తున్నారు. ప్రజల గుండెల్లో జననేతగా ముద్ర వేసుకొని పాలనలో దేశానికే మార్గదర్శకమవుతూ ముందుకు సాగుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈ విషయాన్ని అనేక వేదికల మీద స్వయంగా లబ్ధి పొందిన వారే చెప్పారు. ఈ 5 ఏళ్ల పదవి కాలంలో ఆయన తీసుకొచ్చినన్ని సంక్షేమ పథకాలు బహుశా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టలేదు. వైఎస్ఆర్ రైతు భరోసా, 0 వడ్డీ పథకం, అమ్మ ఒడి, నాడు నేడు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. రైతులు, వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, చేనేతకారులు, కుల వృత్తుల వారు, ఇలా అన్ని వర్గాల వారు వైసీపీ సంక్షేమ ఫలాలు పొందినవారే. నవరత్నాలు పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా అర్హత గల చిట్ట చివరి వ్యక్తి వరకు అందుతుండడం సత్ఫలితాలను ఇస్తుంది. బటన్ నొక్కిన వెంటనే DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి డబ్బు వెళ్ళిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో DPT పథకాలు జరిగేటివి. DPT అంటే ఏమిటో తెలుసా? దోచుకో, పంచుకో, తినుకో చెప్పిన మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసి ఆ మేనిఫెస్టోలో చెప్పినవేటివి 10% కూడా అమలు చేయని పచ్చి అబద్ధాల మార్కు బాబు చంద్రబాబు రాజకీయం కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటా కూడా చర్చ జరగాలి అని అడుగుతా ఉన్నా. మనిషికి మంచి జరిగేలా పాలన అందిస్తా ఉన్నా, మీ అన్న పాలన మీ తమ్ముడు పాలన కావాలన్నా అన్నది ఒక్కసారి అందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న జగన్ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తోంది. 4 సంవత్సరాల కిందట మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు పేదలను ఆర్థికంగా నిలబెడుతున్నాయి. 2016లో ఏపీలో పేదరికం రేటు 11.7% ఉండగా 2021 నాటికి అది 6.06% తగ్గిందంటే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2016 నాటికి 14.72% నమోదైన పేదరికం 2021 నాటికి 7.71% తగ్గింది. ఉచిత విద్య, వైద్యం, రైతులకు భరోసా, పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణీలకు ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి ప్రజలకి ఎంతగానో మేలు చేశాయి. ఈ వివరాలు ఎవరు చెప్పినవి కాదు, స్వయంగా నీతి ఆయోగ్ వెల్లడించిన వివరాలివి.
అందుకే ఇటీవల పలు సర్వే సంస్థలు చేపట్టిన సర్వేల్లోనూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జై కొట్టారు.